హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. ఈ వీడియోలో మనం బెండకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. నేను నా స్టైల్‌లో ఎలా చేస్తానో చెప్తాను. ఇక్కడైతే నేను ముందుగా పావు కిలో బెండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసి, మనము వాష్ చేసేటప్పుడు ఏదైనా పొడి క్లాత్ తీసుకొని బెండకాయలు తుడుచుకొని కట్ చేసుకుంటే మనకి కర్రీ వండేటప్పుడు కర్రీ అనేది జిగురు అనేది రాకుండా ఉంటది. ఒక్కసారి ఈ ట్రిప్ ఫాలో కండి. నేనైతే ఎప్పుడు కర్రీ చేసేటప్పుడు బెండకాయ కర్రీ చేస్తే ఈ ట్రిప్ అయితే పక్కా ఫాలో అవుతాను. ఇక్కడైతే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను అలాగే పావు కిలో బెండకాయల కోసం నేను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను. వాష్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసేసి, ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసేసి, ఉల్లిగడ్డలో కొంచెం ఉప్పు వేసి ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఆ బెండకాయలని వేసేసి ఒక లో ఫ్లేమ్లో మనం ఒక 5 to 6 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్న, పావు కిలో బెండకాయలకి 10 అట్లా తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని కొద్దిగా అందులో కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను టమాటా వేసేసి మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి టమాటా వేసేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి మొత్తం కర్రీకి పట్టేటట్టు ఒక 2-3 మినిట్స్ వేయించుకొని అందులో ధనియాల పిండి వేసేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చివరిగా మనం బెండకాయ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బెండకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. నేనైతే ఎప్పుడు బెండకాయ కర్రీ చేయాలంటే ఇలానే చేస్తాను. మనకైతే అన్నంలోకైనా, చపాతీలోకి అయినా, జొన్న రొట్టెలోకైనా ఎలాగైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరైతే ఈ వేలో కూడా. కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకవేళ ఇంకా మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.